ఈ రోజు జరగనున్న రెండో మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. విశాఖపట్నం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. విశాఖపట్నం ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క హోమ్ గ్రౌండ్గా ఈ సీజన్లో 2 మ్యాచ్లకు విధించారు. అయితే చెన్నై జట్టు టేబుల్ టాపర్స్గా ఉండగా వారు రుతురాజ్ కెప్టెన్సీలో అద్భుతమైన ఆట తీరును కనబరుస్తున్నారు. మరొక పక్క రిషబ్ పంత్ రాకతో పటిష్టంగా ఉందనుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఇప్పటివరకు వారి ట్రేడ్మార్క్ ఆట తీరును కనబరచలేకపోయారు. అయితే వరుస ఓటములతో తిరిగి పుంజుకోవాలన్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు చెన్నై ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ను నిలువరించగలదా అన్నది చూడాలి. అయితే ఈ ఇరు జట్లు ఇప్పటివరకు 29 సార్లు తలపడగా 19 సార్లు సిఎస్కే గెలుపొందగా 10 సార్లు ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు విజయం సాధించాయి. ఇక ఈరోజు జరిగే ఈ పోరు గురు శిష్యుల పోరు కావడంతో ఎవరు గెలుస్తారా అని క్రికెట్ అభిమానులు వేచి చూస్తున్నారు. ఈ మ్యాచ్ను కూడా గెలిచి సిఎస్కే టేబుల్ టాపర్స్గా కొనసాగుతారా లేక ఢిల్లీ క్యాపిటల్స్ వారి ఖాతాను తెరుస్తుందా? మీరేమనుకుంటున్నారు? కామెంట్స్లో మెన్షన్ చేయండి.